ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సంతోషంగా ఉండమ్మా. నా మనసు చెప్తూనే ఉంది నువ్వు ఈ పిన్ని గారి మాటని అస్సలు కాదనవని. నాకు తెలుసు రేఖ. ఇప్పుడు నాకు ఎలాంటి హక్కు లేదు మాతో పాటు నిన్ను పెళ్లికి రమ్మని అడగడానికి. పైగా నేనేం హక్కు చూపించాలనుకోవట్లేదు. నేను కేవలం నా గోడు చెప్పుకుంటున్నానంతే. నువ్వు నిజంగా ఎప్పుడైనా మా కుటుంబాన్ని నీ కుటుంబం అనుకునుంటే, నన్ను నీ పిన్ని అనుకునుంటే, లేకపోతే రాఘవని నీ భర్తగా స్వీకరించినా సరే, నువ్వు ప్లీజ్ మాతో రా. నేను కేవలం విన్నవించుకుంటున్నానంతే. రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను. కానీ నీ సమాధానం ఏదైనా సరే, దాని తర్వాత నా మనసులో నీ మీద ఏదైతే ప్రేమ ఉందో అది ఎప్పటికీ తగ్గదమ్మా. పిన్ని గారు, నేను పెళ్లికి రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ రేఖ. అక్క, నేను అన్నీ విన్నానక్క. మనం ఈ పెళ్ళికి వెళ్ళట్లేదు. మనం వెళ్ళి తీరాలి ధ్రువ్. థ్యాంక్ యూ. పదండి, ఆలస్యం అవుతుంది. అందరూ కార్లో కూర్చోండి. పదండి. రా శైలజ. నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నీ మైండ్లో మనసులో ఏమైనా వేరే ఆలోచనలుంటే వాటిని తీసే. ఇది కేవలం కొన్ని రోజులకంతే. దీని తర్వాత మనం ముందలా డిసైడ్ అయినట్టు నువ్వు రాగానే నాకు డివోర్స్ ఇచ్చేయాలి. నువ్వేమనాలనుకుంటే అది అని ధ్రువ్. కానీ ఈ ఒక్క వారంలో నేను మళ్ళీ నీ మనసును గెలుచుకోలేదు అంటే నా పేరు ఉన్నతినే కాదు. నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు రేఖ. నాకు తెలుసు, కానీ ఫ్రెండ్షిప్ చేశాను. దాన్ని నిలబెట్టుకుని తీరాలి. నమస్కారం. వచ్చేశారు దేవ్, అభి. ఈ నాయుడు కుటుంబం తరపున సూర్యవంశీ కుటుంబానికి హృదయపూర్వక స్వాగతం. ధన్యవాదాలు. శైలజ, చంద్రిక, సంతోషంగా ఉండు. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నువ్వు ఎప్పట్లాగానే అందంగా ఉన్నావు. నువ్వు కూడా. రాఘవా, రేఖ, రండమ్మా. పిన్నికి బాబాయ్కి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. సంతోషంగా ఉండండి, చల్లగా ఉండండి.